రియలైజ్ గెయిన్ రియలైజ్ లాస్ కదా. మీరు ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ చేశారు కదా నవీన్? చేశా సార్. ఓకే, చూడండి, రియలైజ్ గెయిన్ అండ్ రియలైజ్ లాస్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాము. ఓకేనా? రియలైజ్ గెయిన్ అండ్ రియలైజ్ లాస్ ఎక్కడ ఉందో ఇమేజ్ ఉండాలి. 1 minute. సో రియలైజ్ గెయిన్ అండ్ రియలైజ్ లాస్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, మామూలుగా వెండర్కి సంబంధించిన ఎంట్రీస్ పోస్ట్ చేస్తుంటాం మామూలుగా. సో ఈరోజు వాల్యూ ఎంత ఉంది, ఈరోజు ఎగ్జాంపుల్ ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాం అనుకోండి. ఈరోజు వెండర్ ఇన్వాయిస్లో ఒక అంటే ఫారెన్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మాత్రమే రియలైజ్ గెయిన్ అండ్ రియలైజ్ లాస్ అనేది మనకి వర్కౌట్ అవుతుంది అనమాట. సో మీరు ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ చేస్తుంటే కనుక ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి చేయొచ్చు. ఫస్ట్ ఎఫ్ఎస్ రియలైజ్ గెయిన్ అకౌంట్ అండ్ రియలైజ్ లాస్ అకౌంట్ 2 GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి కదా. ఫస్ట్ 2 కలర్ యాడ్ చేయండి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? రియలైజ్ గెయిన్ అండ్ రియలైజ్ లాస్ కదా, అది కాన్సెప్ట్. కలర్ యాడ్ చేయండి, దానికి రెడ్ కలర్ ఏదైనా యాడ్ చేయండి, సెలెక్ట్ చేయండి మొత్తం. సో ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ 2 ఏంటి చూడండి, రియలైజ్ గెయిన్ రియలైజ్ లాస్. ఈ 2 types ఆఫ్ GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఈ డిఫరెన్స్ వాల్యూస్ తెలుసుకుంటాం ఎలాగనేది మీకు అర్థమవుతుంది. వెళ్ళండి FS00 కదా, వెళ్ళండి FS00 వెళ్ళండి. రియలైజ్ గెయిన్ క్రియేట్ చేసాం, ఆడి చూద్దాం ఒకసారి, రికార్డ్ అవుతుంది కదా. రియలైజ్ గెయిన్ ఓపెన్ చేయండి, సెలెక్ట్ చేసి పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. రియలైజ్ గెయిన్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. రియలైజ్ గెయిన్ అకౌంట్, రియలైజ్ గెయిన్ అండ్ ఓకే, కంట్రోల్ డేటాకి వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 కరెక్ట్ ఉంది కదా. క్రియేట్ షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 కంప్లీటెడ్. రియలైజ్ లాస్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఆ లాస్ ఎంత తీసుకున్నాం, నంబర్ రేంజ్, ఎక్స్పెన్సెస్ GL గ్రూప్ ఉంది కదా, OBD4కి ఎలాంటి చూద్దాం, నంబర్ చెక్ చేద్దాం. ఆ ఎక్స్పెన్సివ్ గ్రూప్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్పెన్సివ్ కనిపిస్తుంది చూడండి. ఎక్స్పెన్సివ్ గ్రూప్ ఓపెన్ చేయండి, పైన ఉంది. రియలైజ్ గెయిన్, ఇది లాస్ కదా, గెయిన్ అనేది ఇచ్చారు. సెలెక్ట్ చేయండి, ఎక్స్పెన్సివ్ గ్రూప్ సెలెక్ట్ చేయండి, ఎడిట్ చేద్దాం. ఎడిట్లోకి వెళ్ళండి, ఎడిట్ సింబల్ పైన క్లిక్ చేయాలి. వచ్చారు. ఎక్స్పెన్సివ్ గ్రూప్ తీసుకున్నాం. లాస్ అకౌంట్, ఇది గెయిన్ కాదు, లాస్ అకౌంట్, LOSS లాస్. కంట్రోల్ డేటా, కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ పోస్టింగ్ డేట్ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. టైప్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి ఒకసారి. ప్రాఫిట్ లాస్ స్టేట్మెంటే ఉంది కదా, బ్యాలెన్స్ షీట్ తీసుకోకూడదు ఇక్కడ. కరెక్ట్ ఉంది, ఓకేనా. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి, అకౌంట్ డిటర్మైజేషన్. అకౌంట్ డిటర్మైజేషన్ OBA1 వెళ్ళండి, OBA1కి వెళ్తున్నాం. ఈ GL అకౌంట్స్ని అసైన్ చేస్తాం. OBA1 ఇక్కడ చూడండి, మనకి యాక్చువల్లీ ఎందుకు ఉపయోగపడుతుంది, రియలైజ్ గెయిన్ అండ్ రియలైజ్ లాస్ అనే కాన్సెప్ట్ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తుంది. సో KDF అని చూస్తారా, అది ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ అంటే ఏంటి, KDF ట్రాన్సాక్షన్ KDF. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వండి, ఇన్వెంటరీకి వెళ్ళండి.
అక్కడ డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. జిఎల్ అకౌంట్ డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేసాం కదా, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది మీకు. డ్రాప్ డౌన్ చేస్తే మనం ఏదైనా డ్రాప్ డౌన్ చేస్తే తీసుకోవాలి. ప్రీవియస్గా మనం చేసాం 3 టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. సో మనం డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకున్నాం. ఇవ్వండి. నెక్స్ట్ కిందకి రండి. లాస్ట్ దగ్గరికి రండి. కింద లాస్ కరెన్సీ అవసరం లేదు, లాస్ట్ దగ్గరికి వెళ్ళిపోండి. లాస్ట్ దగ్గర మనం లాస్ అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా, రిలీజ్ లాస్. లాస్ దగ్గర లాస్ అకౌంట్, గెయిన్ దగ్గర గెయిన్ అకౌంట్, రిలీజ్ గెయిన్. క్రింద కూడా అదే ఇవ్వండి. మళ్ళీ అగైన్ నెక్స్ట్ స్టెప్ లాస్ అండ్ గెయిన్ ఉంది. లాస్ దగ్గర లాస్ ఇవ్వండి, గెయిన్ దగ్గర గెయిన్ ఇవ్వండి. అక్కడ కాదు వాల్యూ అని చూసారు ఎక్కడ, ఇక్కడ తీసేయండి. కిందంటే అది కాదు, తీసేయండి. పై లైన్ లాస్ అండ్ గెయిన్ పైన ఉంది కదా, వెళ్ళండి. ఓకే, ఎంటర్ సేవ్. ఓకే ఫైన్, కంప్లీటెడ్ కదా. బాగా వెళ్ళండి, సేవ్ చేశారా? సేవ్ చేయండి ఫస్ట్. గో బ్యాక్. నివేదికకి వెళ్ళండి. కస్టమర్స్ కూడా చేద్దాం అలాగే. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. డొమెస్టిక్ కస్టమర్. ఓకే, కస్టమర్ అవ్వలేదు, మనం చేయలేదు కదా, మర్చిపోయాను. అకౌంట్ రిసీవబుల్ కదా. ఓకే, నాట్ రిక్వైర్డ్, క్లోజ్ చేసేయండి. O2Cకి వెళ్ళలేదు మనం, యాక్చువల్గా కంప్లీట్ చేయలేదు. స్లాష్ అని ఇచ్చేసి బ్యాక్ వెళ్ళిపోండి. ఓకే, OBB8కి వెళ్ళండి. ఓబీ నెక్స్ట్ మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్లో చూద్దాము. OB08. OB08. మీరు ఏమి ఇచ్చారు? పొజిషన్కి వెళ్ళండి. ఇంతకుముందు ఎక్స్చేంజ్ రేట్ ఏమి ఇచ్చాము మనం, మీకు గుర్తుందా? AMR1 అలాగే ఇచ్చామా? మీకు గుర్తుందా? బ్యాక్ స్పేస్ ఇవ్వండి, వస్తుంది. మీరు ఏమి ఇచ్చారు? కర్సర్ ఇచ్చారు కదా, అక్కడే కర్సర్ ఇచ్చారు. బ్యాక్ స్పేస్ పట్టుకోండి. మీ కీబోర్డ్ లో బ్యాక్ స్పేస్ ఆప్షన్ ఉంటుంది చూడండి, బ్యాక్. NAV1 అలా ఇచ్చారా ఏంటి? NAV 2 స్టార్స్ ఇవ్వండి. లాస్ట్ లో ఉంది, లాస్ట్ లో NAV అండ్ NV 2 స్టార్స్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. అది కాదు, వేరేది ఇచ్చారు మీరు. పొజిషన్కి వెళ్ళండి. AMR1 ఇచ్చారు అనుకోండి. NAV11 ఇచ్చారా? NV11 ఇచ్చారా? NV11 అని ఏమి ఇచ్చారా మరి, మీకు గుర్తుందా లేదా? ఏమి ఇచ్చారు నాకు చెక్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి చూడండి, కింద కనిపిస్తుంది. ఎక్కడే డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేయండి, చూద్దాం.
మాకు కనిపిస్తే ఏముంచారండి ఎందుకు రండి స్లోగా రండి NA11 అదిగో చూసారు NA11 NA22 అవి ఇచ్చారు మీరు ఓకే NA11 పైన క్లిక్ చేసి కంటిన్యూ చేయండి ఇక్కడ ఫారెన్ కరెన్సీ ఏమి ఇచ్చారు చూడండి 73 రూపీస్ ఇచ్చారు ఒకటి చేంజ్ చేద్దాము 70 రూపీస్ ఇవ్వండి 70 ఉంది ఫస్ట్ది బయింగ్ రేట్ 70 సెల్లింగ్ రేట్ 7 బయింగ్ రేట్ ఒకటి 70 ఇవ్వండి తీసేయండి మొత్తం తీసేయండి 70 ఇచ్చేసి ఎంటర్ చేయండి ఎంటర్ సేవ్ చేయండి 70 రూపీస్ తీసుకున్నాం ఏమి ఇచ్చారు అది కంటిన్యూ చేయండి NA11 కదా ఓకే నెక్స్ట్ OBA7 వెళ్ళండి డిఫైన్ డాక్యుమెంట్ టైప్ OBA7 పొజిషన్కి వెళ్ళండి వెండర్ అంటే ఏంటి కేర్ డాక్యుమెంట్ కదా తీసుకుందాం పొజిషన్కి వెళ్ళండి కేర్ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి లాస్ట్ లో ఎక్స్చేంజ్ రేట్ టైప్ చూడండి ఎక్స్చేంజ్ రేట్ అక్కడ M తీసేయండి M తీసేసి మనం ఏమి ఇచ్చాము NA11 ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఇవ్వండి ఎంటర్ సేవ్ ఓకే వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాము FB 1 మినిట్ ఇక్కడ ఏమేమి సెలెక్ట్ చేస్తారు అన్నీ ఉన్నాయా ఓకే వెళ్ళండి FB60 వెళ్ళండి FB60 వెండర్ తీసుకోండి ఎనీ వెండర్ మన వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం ఫారెన్ కరెన్సీలో $2,000 ఇవ్వండి $2,000 కరెన్సీ USD ఇవ్వండి USD వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ డిస్క్రిప్షన్ రా మెటీరియల్ తీసుకోండి enter simulate cost simulate post ఫారెన్ కరెన్సీలో పోస్ట్ చేస్తాం మనం ఓకేనా గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే $2,000 వాల్యూ ఎంత తీసుకున్నాము 70 రూపీస్ అంటే ఎంత రావాలి మన ఇండియన్ కరెన్సీలో 1,40,000 కదా డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి డిస్ప్లే కరెన్సీ చూసారా 1,40,000 ఓకే ఈరోజు ఏం చేశానంటే 1,40,000 ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేస్తాము ఇన్వాయిస్ క్లియర్ చేయాలి ఓకేనా వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 కదా డేట్ ఇవ్వండి కరెన్సీ USD
యూఎస్డి ఇస్తున్నాం ఇక్కడ, అలాగే చూడండి యూఎస్డి ఇవ్వండి. నెక్స్ట్ కాలం అని చూడు, వెయిట్ యూఎస్డి రైట్ సైడ్ ఇంకో కాలం అని చూడండి. నేను ఇక్కడ 72 రూపీస్ ఇస్తున్నాను. అంటే ఇది వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసిన రోజు 70 రూపీస్ ఉంది, ఈ రోజు 73 రూపీస్ 72 రూపీస్ ఉంది. సో అంటే ఏంటి, మన గెయినా లాసా? ఇన్వాయిస్ పోస్ట్ చేసే రోజు 70 రూపీస్, ఇన్వాయిస్ క్లియరింగ్ రోజు 72 రూపీస్ ఉంది. కంపెనీకి లాసా గెయినా? ఇట్ ఈస్ లాస్ సార్. లాస్. ఎందువల్లంటే రూపీస్ ఎక్కువ పే చేయాలి, 2 రూపీస్ ఎక్కువ పే చేస్తున్నాం. ఓకే చూద్దాం లాస్ గెయినా చూపిస్తుంది మనకి ఇన్వాయిస్ అనేది. అకౌంట్లోకి వెళ్ళండి, అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, $2000 ఇవ్వండి. $2000. ఎవరా వెండర్ తీసుకోండి. వెండర్ తీసుకోండి కింద. $22 కరెక్టేనా? ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా, 22 రూపీస్ డిఫరెన్స్ చూపిస్తుంది చూసారా? ఓకే ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. 60,000 ఉంది కదా, డిస్కౌంట్ ఏదో ఉన్నట్టు పైన 60,000 పైన 60 పైన డబుల్ క్లిక్ చేయండి. అక్కడ సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి. లాస్ గెయినా? లాస్ రావాలి కదా, పైన పని చేయండి. వెయిట్ డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి ఒకసారి. డిస్ప్లే కరెన్సీ అక్కడ కదా, అక్కడ అది చూసారా? లాస్ ఎంతో క్యాలిక్యులేట్ అయింది ఆటోమేటిక్గా. 2 రూపీస్ ఎక్కువ పే చేస్తున్నాం మనం. 2 రూపీస్ ఇంటూ 2000 4000 అంతే కదా? అంతే సార్. అది రిలీజ్ ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? బ్లూ లైన్ ఉంది, ఎంట్రీ పోస్ట్ అవుతుంది. బ్లూ లైన్ పైన డబుల్ క్లిక్ చేయండి. లాస్ అనేది కనిపించింది, కరెక్ట్గా వచ్చింది వాల్యూ. లాస్ ఏదో ఒకటి మీ ఇష్టం, ఏదే టెక్స్ట్. బ్యాక్ వెళ్ళండి, సిమ్యులేట్ అండ్ పోస్ట్. బ్యాక్ వెళ్ళండి, ఎన్ఏ 1 2 తీసేయండి, అవసరం లేదు అక్కడ. బ్యాక్ వెళ్ళండి, ఇక్కడ ఇవ్వండి బిజినెస్ ఏరియా ఎన్ఏ 1 2. బ్యాక్ చూసారా? లాస్ 2 రూపీస్ ఇంటూ $2000 అంటే $4,000 రూపీస్ లాస్. ఎందువల్ల? ఎక్కువ అమౌంట్ పోస్ట్ చేస్తాం. యాక్చువల్గా వాల్యూ అంతా 1,40,40,000 పే చేయాలి, కానీ రూపాయి వాల్యూ తక్కువ అవడం వల్ల ఎక్కువ పే చేయాల్సి వచ్చింది, ఆటోమేటిక్గా లాస్ వచ్చింది. ఓకే సేవ్ చేయండి. ఓకే ఇది లాస్ అర్థమైంది కదా. గెయిన్ కూడా చూద్దాం. 1 మోర్ ఎంట్రీ, FB 60కి వెళ్ళండి. ఇవ్వండి $2,000 యూఎస్టీ తీసుకోండి కరెన్సీ. నెక్స్ట్ ఇవ్వండి.
simulate and post. సార్ రా మెటీరియల్ అకౌంటే కదా సార్ జిఎల్ సర్వీస్ ఏమి ఇచ్చారు రా మెటీరియల్ కరెక్టే ఎంటర్ పోస్ట్ simulate and post. Go to document and simulate. I'm sorry, display. $2,000 post chesam. Indian currency lo enta display currency 1,40,000. Okay, customer invoice clear cheddam velandi. F-53 invoice clearing. కరెన్సీ యూఎస్డి. సో నేను 68 రూపీస్ ఇస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది మనకి 68 రూపీస్ అంటే గెయిన్ అవుతుంది. 70 రూపీస్కి ఇన్వాయిస్ పోస్ట్ చేసాం కానీ రూపాయి వాల్యూ ఇంక్రీజ్ అయింది. అప్పుడు మనం తక్కువ అమౌంటే పే చేస్తాం, రూపీస్ తక్కువ ఇస్తాం. అందువల్ల మనకి గెయిన్ రావాలి. అమౌంట్ 2000 బ్యాంక్ అకౌంట్ 2000 రూపీస్ ఇస్తున్నాము. వెండర్ తీసుకోండి. బిజినెస్ షేర్ ఏమన్నా ఇవ్వాలంటే ఇవ్వండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి 60 దగ్గర. Not assign 00. Go to document and simulate. Display currency gain రావాలి కదా, 4000 గెయిన్ వస్తుంది. సరిపోయిందా? గెయిన్ వచ్చిందా నవీన్? ఓకే కదా? ఓకే సార్. ఇది గెయిన్ అండ్ లాస్ కాన్సెప్ట్. దానిపైన డబుల్ క్లిక్ చేసి పోస్ట్ చేయండి ఎంట్రీ. GL లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. FBL3N గెయిన్ అకౌంట్ FBL GL లాస్ అకౌంట్ GL లైన్ ఐటమ్ డిస్ప్లే. గెయిన్ అకౌంట్ తీసుకోండి, వస్తుందని చూద్దాం. GL అకౌంట్ రిలేజ్ గెయిన్ GL ఉందో తీసుకోండి. డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది మీకు. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా గెయిన్ ఎంతో కనిపిస్తుంది. ఓకేనా? లాస్ కూడా అంతే కదా, లాస్ కూడా తీసుకోండి. ఇక్కడ మొత్తం రిపోర్ట్స్ ఉంటాయి ఎంత వాల్యూ వచ్చింది అనేది. లాస్ అకౌంట్ కూడా తీసుకోండి. చూసారా దీనికి రిపోర్ట్స్ వస్తాయి, ఇలా చూసుకోవచ్చు. క్లియర్ కదా? ఓకే సార్. నవీన్ గారు, నేను యాక్చువల్గా రేపు చెప్తాను క్లాసు. 6th 7th ఐఎమ్ నాట్ అవైలబుల్. 8th కూడా వైజాగ్ వెళ్తున్నాను, చిన్న పర్సనల్ వర్క్ ఉంది. నవీన్ ఓకే సార్. రేపు క్లాస్ ఉంటుంది. 6th 7th 8th నేను వైజాగ్ వెళ్తున్నాను, కొంచెం పర్సనల్ వర్క్ ఉంది. రాగానే స్టార్ట్ చేద్దాం. ఇది P2Pలో ఉంది. ఓకేనా? P2P కాన్సెప్ట్. ఓకే సార్. P2P వీడియోస్లో యాడ్ చేస్తాను. ఆ లిస్ట్ మీకు పోస్ట్ చేస్తాను కదా.